మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటిగా మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఈ ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఆగస్టు మంత్లో కుంభరాశి వారికి గమనించుకుంటే వీళ్ళకి 50-50గా ఉంది. సాదాగా నార్మల్గా ఉంది. కొన్ని చోట్ల చాలా చక్కగా ఉంది, కొన్ని చోట్ల ఛాలెంజింగ్ కూడా ఉంది అని మనం గమనించుకోవాలి. డీటెయిల్స్ చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 అంతా కుంభరాశిలో ఉన్నారని గమనించాలి. అయితే పేరు బలం బట్టి చూసుకుంటే ఎవరి పేరైతే ఫస్ట్ అక్షరం అందరూ కామన్గా పిలిచే పేరు, అంటే బాగా సర్టిఫికేట్లో వేరే వెంకట సత్యనారాయణ అలా కాదు, అందరు మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారు ఆ పేరులో ఫస్ట్ అక్షరం గనక గు, గే, గో, సా, సి, సు, సే, దో అన్న లెటర్స్ అంతా ఎవరైనా ఉంటే కుంభరాశి కింద వస్తారని గమనించుకోవాలి. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కుంభరాశిలో పేరు బలం ప్రకారం ఎక్కువ ఉంటారు. సీన్ అని చాలా కామన్గా ఉంటూ ఉంటారు. సుబ్బారావు అని చెప్పేసి చాలా పాపులర్ పేర్లంతా ఇందులో పేరు బలం ప్రకారం కుంభరాశిలో ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళు ఏళ్ళి నాటి యొక్క శని ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురు బలం కొంచెం తక్కువగా ఉంది. ఏదైనా పనులు చేసేటప్పుడు ఆలోచించి కొంచెం 1-2 సార్లు ఇది ఇంపార్టెంటా లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని 1-2 సార్లు రెడీ చేసుకొని మాత్రమే ముందుకెళ్ళండి. తొందరగా మాత్రం ముందుకెళ్ళద్దు ఎలాంటి విషయాల్లో కూడాను. అలా అని ఆగమని కూడా నేను చెప్పటం లేదు. ఇది ప్రోగ్రెసివ్ ట్రాక్, అంటే డే బై డే మీకు అభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుందని గమనించుకోవాలి. ఇంకొకటి ఈ రాశి వాళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే 4 సంస్కృతంలో ఉన్న మాటల ద్వారా హోల్ మంత్ ఎలా ఉందో మనం చూడవచ్చు. ఇందులో యాత్ర అని చెప్తారు. అంటే ఏంటి, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మంత్ అంతా విజయప్రదంగా ఉంటుంది. సంపదలు బాగా ఉంటాయని గమనించుకోవాలి. సో ఇది చూశారు కదండి. కొంచెం సూర్యుడు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మిగతా నార్మల్గా సపోర్టివ్గా ఉన్నాయని గమనించుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు 7వ స్థానంలో ఉండటంతో
సామంత జన విద్వేష దారాపీడ సుధామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమగే రవి అంటారు. ఇది సంస్కృతంలో పురాతనమైన గ్రంథాల్లో వివరించడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే మీ కింద పనిచేసే వాళ్ళు, మీ సబార్డినేట్స్ లేకుంటే మెయిడ్స్ వీళ్ళు మిమ్మల్ని విపరీతంగా ద్వేషించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా పని చెప్తే లాయల్గా హంబుల్గా చేసేవాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపీడ సుతామయం అంటే భార్యకి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, మీ దగ్గర మంచి మంచి ప్లాన్స్ అవన్నీ ఉంటాయి, ఎఫెక్ట్గా చేద్దాం అనుకునేటప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు మీకు సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు అగైన్ 5వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మంచి పొజిషన్ కాదు. ఈ కుజుడు 5వ స్థానంలో ఉంటే మనకి వ్యసనాలకు ఎక్కువగా లోనవుతారు. తర్వాత ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అనవసరం వాటికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు, ధనం ఎక్కువ స్పెండ్ చేస్తారు, పనికిరాని వాళ్ళతో పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఇదంతా పోయిందని మళ్ళీ తర్వాత బాధపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయని గమనించాలి. మనకు సంస్కృతంలో దేహజాడ్యం చ సంతాపకాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే సంయోతే అని చెప్తారు. అంటే ఈ టైంలో శారీరకంగా లేజీగా ఉంటారని తెలుసుకోవాలి. సంతాపం అంటే బాడీ అంతా హీట్ అవుతుంది. కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటము. దురితం కర్మలాభచ్చ ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు అని మనకు చెప్తూ ఉంటారు. ఇది అంతేకాకుండా ఓవర్ ఎక్స్పెండిచర్, మీకు ముందుగా చెప్పుకున్న విధంగా ఎంతవరకు ఉంటే బాగుంటుంది అంతవరకు బాగుంటుంది. కానీ మీరు లిమిట్స్ దాటి వెళ్ళిపోయేసి ఖర్చు పెట్టడం, ఫ్రెండ్షిప్ చేయటం, తిరగటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షార్ప్ అయిన పొదులు లాంటి కత్తులు లాంటి గుచ్చుకొని బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. ముందుగా చెప్పుకున్న ప్రకారంగా బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఓవరాల్గా మీకు విజయప్రదంగా ఉంటుంది. అటు ధనం రావాల్సిన విషయంలో కానివ్వండి, శత్రువుల విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే ఈ రాశి వారికి శుక్రుడు 8th హౌస్లో ఉండి చక్కగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళకి శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రాష్ట్రమే బుర్గునందనే అని మనకు సంస్కృతంలో ఒక బ్యూటిఫుల్ శ్లోకం ఉంటుంది. దాని మీనింగ్ చాలా బాగుంటుంది. దుఃఖనాశ, ఇప్పటిదాకా మీరు ఏదైనా గనక విషయంలో బాధపడుతుంటే ఆ దుఃఖం అనేది పోతుంటుంది. మహాసౌఖ్యం, చాలా లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా ఒక ఇష్టాగోష్ఠిలాగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజదర్శనం, సీనియర్ అఫీషియల్స్ని, ఫైన్ ఆఫీషియల్స్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు పలుకుబడిగా కలిగిన వ్యక్తులు అంటారు కదండి, అలాంటి వాళ్ళతో కలిసి ఎక్కువగా మీ యొక్క కావాల్సిన పనులన్నీ వాళ్ళ ద్వారా అయ్యే విధంగా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయం కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. సో టోటల్గా చూసుకుంటే టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని గమనించాలి. మీరు ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ 2 గ్రహాలు కొంచెం యావరేజ్గా ఇబ్బంది పెట్టినా తర్వాత 2 గ్రహాలు మంచి సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఇందులో మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభము, క్లాత్స్ అంతా బాగుంటుందని గమనించాలి. అయితే ఇందులో ఈ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శతభిషం నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు, ధర్మ రాజ్యలాభం బాగుంటుంది. హెల్త్ బంధనము, కొంచెం వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళకు కొన్నిసార్లు క్లారిటీ రావాలి. యూఎస్లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, అసలు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇలా ఏదైనా ఒక విషయం మిమ్మల్ని కన్ఫ్యూజన్ కనుక గురి చేస్తే ఒక్కసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా చాలా మంచిది. అనవసరంగా పోయేసి
మనం డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ పనులు చేసేదానికంటే సరైన డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ప్రాపర్గా హారోస్కోప్ చెక్ చేసుకొని మీ జాతకం ప్రకారం ఏది బాగుందో తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది, బంధించబడినట్లు ఉంటారు, హెల్త్ బాగుండదు, కొంచెం కలహం గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మిగతా నక్షత్రం వాళ్ళకి అయితే బాగుంది. సో ఈ రాశి వాళ్ళకి మీరు గమనించారు కదండి, వీళ్ళకి పరిహారాలు చూసుకుంటే సెల్ఫ్ రెమెడీస్ మీరంతా మీరు చేసుకోగలిగిన పరిహారాలు. ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వడమాల వేసినా కానీ, ఆకు పూజ చేసినా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కడైనా గనక మీకు జంట నాగులు లేదంటే నాగుల కట్ట మీకు తెలిసే ఉంటుంది. అక్కడ చక్కగా ఆ నాగులకి మీ స్వహస్తాలతో అభిషేకం చేసి పూజ చేసినా కానీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగా సపోర్టివ్గా ఉంటుంది. కుజుడికి కూడా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి కాకుండా ఎక్కడైనా మీకు ఇండివిజువల్గా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం. ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం. ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా
రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.